Welcome back to BVSR's classroom. Yesterday we started discussing about dilute solutions. We will continue that topic in this class also. I am Dev Venkatrao, BVSR from Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. Yesterday we started the dilute solutions by studying the syllabus. And syllabus గురించి మనం మాట్లాడుకున్నాం. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత బ్రీఫ్గా మీకు ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాను. వాట్ ఈజ్ ఎ సొల్యూషన్, వాట్ ఈజ్ ఎ బైనరీ సొల్యూషన్, వాట్ ఈజ్ ఎ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, డైల్యూట్ సొల్యూషన్, ఇలాగా సొల్యూషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అన్నీ కూడా మీకు నేర్పించడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. ఒక సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసే విధానాలు ఏమేమి ఉన్నాయనేది చెప్పుకున్నాం. ఒకసారి కానీ మీరు రికలెక్ట్ చేసినట్లయితే మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఆ బేసిక్ నాలెడ్జ్తో మిగతా విషయాలను కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ స్లైడ్స్లో మీకు డైల్యూట్ సొల్యూషన్కి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా చెప్పి మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోల్ ఫ్రాక్షన్ ఒకసారి రీకలెక్ట్ చేయండి డెఫినేషన్ని. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మోల్ ఫ్రాక్షన్. సో మోల్ ఫ్రాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా కింద మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ మొత్తం చాప్టర్లో కోర్ ఏరియా అని చెప్పన్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. వాట్ ఆర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ మీన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్స్ విచ్ డిపెండ్ ఓన్లీ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. సొల్యూట్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ఆధారపడే ప్రాపర్టీస్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పుకుంటారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి 4 ఉంటాయని చెప్పి కూడా మీకు నేర్పించడం జరిగింది. ఆ 4 ఏంటి అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అలాగే 4వది ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడుకున్నాం. సో వాలటైల్ లిక్విడ్కి వేపర్ ప్రెషర్ అనేది ఉంటుంది, కానీ దానిలో ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని కానీ యాడ్ చేసినట్టయితే దేర్ విల్ బి డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్ అండ్ ద డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ యాజ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి నేను క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, దానికి డయాగ్రామేటిక్గా కూడా ఉన్నటువంటి మనకి వెసులుబాటుని స్టడీ చేస్తాం. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ టు డిటర్మైన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. అలాగే దాని నుంచి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడుకున్నాం. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ద రేషియో ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. మ్యాథమెటికల్గా మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి యూజ్ చేసే ఫార్ములా PO minus P by PO. PO is vapor pressure of pure solvent, whereas P is vapor pressure of solution. So దాని నుంచి మనం చెప్పుకున్నటువంటి ఇంకో టాపిక్ రౌల్ట్స్ లా. రౌల్ట్స్ లా is very very important as far as dilute solutions are concerned. రౌల్ట్స్ లా ఏం చెప్తుంది? రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ RLVP is equal to the mole fraction of the solute. Relative lowering of vapor pressure is equal to the mole fraction of the solute అని చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని మనం డీటెయిల్గా స్టడీ చేయడం జరిగింది. దాన్ని వేళ కొంచెం కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్దాం. బేసింగ్ ఆన్ దోస్ కాన్సెప్ట్స్, డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ ఫ్రమ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఆల్రెడీ మీకు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే నేర్పించడం జరిగింది కాబట్టి
ఆ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ వాల్యూ నుంచి ఏ రకంగా మనం ఈ మాలిక్యులర్ వెయిట్ అనేది డిటర్మైన్ చేస్తాము అనే విషయాన్ని ఇక్కడ మనం స్టడీ చేద్దాం. Molecular weight of a non-volatile solute can be determined by measuring the lowering of vapor pressure. By measuring the lowering of vapor pressure, that measuring of lowering of vapor pressure is PO minus P, produced by dissolving a known weight of it in a known weight of the solvent. If small w grams of solute is dissolved in capital W grams of the solvent and small m and capital M are the molecular weight of the solute and solvent respectively, then we have number of moles of solute. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు weight of solute divided by gram molecular weight of solute. దాన్ని ఇక్కడ మనం ఫార్ములా రూపంలో రాసాం చూడండి. n is equal to w by m. స్మాల్ n is equal to స్మాల్ w by స్మాల్ m. అలాగే మోల్స్ ఆఫ్ సాల్వెంట్ క్యాపిటల్ N. క్యాపిటల్ N is equal to క్యాపిటల్ W by క్యాపిటల్ M. ఓకే, అలాగే సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ రౌల్స్ లా ఈక్వేషన్. నేను రౌల్స్ లా గురించి చెప్పుకున్నాను. రౌల్స్ లా ఫార్ములా ఏంటి? ద ఈక్వేషన్ ఈజ్ PO minus P by PO is equal to small n by small n plus capital N అని చెప్పుకున్నాం. దెన్ దట్ ఈక్వేషన్ బికమ్స్, దేనిగా మార్పు చెందుతుందో ఈక్వేషన్ చూడండి. స్మాల్ n is equal to small w by small m. అలాగే capital N is equal to, that is number of moles of solvent will be equal to capital W by capital M అనుకున్నాం అనుకోండి. ఈ ఫార్ములాలన్నీ కూడా దీంట్లో రౌల్స్ లాలో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. PO minus P by PO is equal to small w by small m by small w by small m plus capital W by capital M గా రూపాంతరం చెందుతుంది. ఓకే, జస్ట్ ఇది కూడా రౌల్ట్ లా యొక్క అనదర్ ఫామ్ మాత్రమే. సేమ్ రౌల్ట్స్ లా మనం ఎలాగైతే ప్రాక్టీస్ చేసామో ఆ రౌల్ట్స్ లా స్మాల్ n డివైడెడ్ బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N ప్లేస్ లో మీరు ఈ స్మాల్ w బై స్మాల్ m అని అలాగే క్యాపిటల్ W బై క్యాపిటల్ M అనే విషయాలు రాశారనుకోండి, దాన్నే ఇంకొక ఫార్మ్ ఆఫ్ రౌల్ట్స్ లా అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రౌల్ట్స్ లా ఈజ్ అప్లికేబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్ ఓన్లీ అని చెప్పి నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. రౌల్ట్స్ లా ఈజ్ అప్లికేబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్. మరి డైల్యూట్ సొల్యూషన్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ చాలా తక్కువ ఉంటుంది కదా, అంతేనండి? సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ విల్ బి కంపారిటివ్లీ లెస్. కాబట్టి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఏమి ఈక్వేషన్ ఇది? ఈ రౌల్ట్స్ లా ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఈ రౌల్ట్స్ లా ఈక్వేషన్ లోంచి, అంటే ఈ ఈక్వేషన్ లోంచి ఇక్కడ చూడండి, నేను యారోతో చూపిస్తున్నాను. స్మాల్ w బై స్మాల్ m, ఇక్కడ ఈ వాల్యూని అంటే డినామినేటర్ లో ఉన్నటువంటి స్మాల్ w బై స్మాల్ m ఈ వాల్యూని తీసేయవచ్చు. దీన్ని కానీ రీప్లేస్ చేసి, అంటే మొత్తానికి తీసేసామనుకోండి, తీసేస్తే అప్పుడు ఆ ఫార్ములా ఏమవుతుంది అనేది చూడండి. ఆ ఫార్ములా దేనిగా మార్పు చెందుతుంది? అదే ముందు అసలు ఆ విషయాన్ని ఇక్కడ రాశాను. సిన్స్ ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, దట్ ఈస్ స్మాల్ w బై స్మాల్ m ఈజ్ వెరీ స్మాల్, ఇట్ క్యాన్ బి నెగ్లెక్టెడ్ అండ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డినామినేటర్. అప్పుడు ఆ ఫార్ములా దేనిగా మార్పు చెందుతుందో చూడండి. దెన్ PO minus P by PO is equal to small w by small m divided by capital W by capital M. దీన్ని రీఅరేంజ్ చేస్తూ ఈ స్మాల్ ఎంని కానీ బయటికి తీసుకొచ్చాము అనుకోండి, స్మాల్ ఎంని బయటికి తీసుకొస్తే ఫైనల్గా ఈ ఫార్ములా దేనిగా మార్పు చెందుతుందో చూడండి. PO ఇంటూ స్మాల్ w ఇంటూ క్యాపిటల్ M డివైడెడ్ బై PO మైనస్ P ఇంటూ క్యాపిటల్ W. అంటే so what is this? Small m, small m is the molecular weight of the solute is equal to vapor pressure of pure solvent into weight of solute into molecular weight of solvent divided by PO minus P. అంటే మీనింగ్ ఏంటి?
lowering of vapor pressure. This is the lowering of vapor pressure value into capital W అంటే ఏంటి, weight of solvent. సో ఆ వాల్యూస్ మన దగ్గర కానీ ఉన్నట్టయితే వాటి అన్నిటిని ఇందులోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా మనకు కావాల్సినటువంటిది అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే, మనకి ఫైనల్గా కావాల్సినటువంటి ఫార్ములా ఇది ప్రాబ్లమ్స్ చేయడానికి. మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా అడగట్లేదు, కానీ ఒకవేళ అడిగితే వీటిని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. knowing the experimental value of PO minus P by PO, PO minus P by PO అంటే ఏంటి, relative lowering of vapor pressure. Okay, and the molecular weight of the solvent capital M, the molecular weight of the solute small m can be calculated. సో ఇదండి. సో దీన్నే మనం ఏమని పిలిచాం, హెడ్డింగ్ చూడండి, డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్ ఫ్రమ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రౌల్స్ లా అండ్ రౌల్స్ లా ఫార్ములా ఉపయోగించి మనం ఏ రకంగా మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ దీనిలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దీనికని అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో పైన ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా అయితే వచ్చింది, దాన్ని ఒక ఎగ్జాంపుల్ రూపంలో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా నీట్గా గుర్తుండే విధంగా అర్థమవుతుంది అని చెప్పి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా రాయడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే మీరు నోట్ చేసుకుని సాల్వ్ చేయండి, లేకపోతే అలా చూడండి ఏంటనేది. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈథర్, ఈథర్ అంటే ఇక్కడ ప్యూర్ సాల్వెంట్. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈథర్ అంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఎంత ఇచ్చారు, 442 mm of Hg. That value is 442 mm of Hg. అలాగే ఈథర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చారు. ఈథర్ మాలిక్యులర్ వెయిట్ అంటే క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం వాల్యూ ఎంత, 74 అవుతుంది. ఓకే, ఆ వాల్యూస్ ఇచ్చారు. అట్ 293 K. టెంపరేచర్ అనేది మెన్షన్ చేస్తారు, ఎందుకంటే మీకు టెంపరేచర్ డిపెండెంట్ వేపర్ ప్రెషర్ అనేది మీకు చెప్పాను, కానీ ఆ టెంపరేచర్తో మనకి ఈ క్యాలిక్యులేషన్లో పని లేదు. ఓకే, ఇఫ్ 3 grams ఆఫ్ ఏ కాంపౌండ్ ఎక్స్, ఏదో కాంపౌండ్ పేరు మనకి చెప్పలేదు, ఎంత తీసుకున్నారంట, 3 grams. ఆ 3 grams అనేది ఏమవుతుంది, స్మాల్ w వాల్యూ అవుతుంది. ఇఫ్ 3 grams ఆఫ్ ఏ కాంపౌండ్ ఎక్స్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 50 grams ఆఫ్ ఈథర్, 50 grams ఆఫ్ ఈథర్ అనేది దేని వాల్యూ, అది క్యాపిటల్ W వాల్యూ. సో క్యాపిటల్ W రాయవలసిన చోట 50 grams రూపంలో మనం అక్కడ రిప్రజెంట్ చేసుకుంటాము. ద వేపర్ ప్రెషర్ డిక్రీజెస్ టు ఎంత, 426 mm ఆఫ్ Hg. 426 mm ఆఫ్ Hg అనేది దేని యొక్క వేపర్ ప్రెషర్, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే P వాల్యూ. P0 వాల్యూ ఏమో 442 mm ఆఫ్ Hg ఇచ్చారు, అలాగే ఇక్కడ P వాల్యూ వచ్చి 426 mm ఆఫ్ Hg అవుతుంది. సో బేసింగ్ ఆన్ దిస్ డేటా వీఆర్ సపోజ్ టు క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ X. అది కానీ సాల్వ్ చేస్తే, అంటే నేను చేస్తే ఆన్సర్ ఏమో 123 అవుతుంది. అండ్ దట్ వాల్యూ 123 ఇస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దేంది, సొల్యూట్. అంటే ఇక్కడ కాంపౌండ్ X అన్నారు చూసారా, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి, అంటే నేను ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసాను కాబట్టి అని కాదు, మీరు పేపర్ తీసుకుని దాని మీద సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు రౌల్స్ లా యొక్క ఇంపార్టెన్స్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఇవన్నీ అర్థం అవడమే కాకుండా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ దీస్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది కూడా అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ స్టడీయింగ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అండి మన స్థాయిలో, ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఓకే, సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని డిటర్మైన్ చేయడం కోసం ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి మనం యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే, ఓకే, ఎక్స్పెరిమెంటల్గా క్యాలిక్యులేట్ చేసి మాలిక్యులర్ వెయిట్ డిటర్మైన్ చేసే విధానం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిటర్మినేషన్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై ఆస్ట్వాల్డ్ వాకర్ మెథడ్ ఆర్ గ్యాస్ సాచురేషన్ మెథడ్. ఓకే, ఇందాక మనం
డిటర్మినేషన్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ వాల్యూస్ అయ్యి చెప్పేసుకుని వేసేసుకున్నాం, కానీ ఎంత వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేయవలసి ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేసే విధానాన్నే we call it as Ostwald-Walker method, or it is also called as gas saturation method. సో ఇది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కానీ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మీద కానీ మీకు ఎగ్జామినేషన్లో 10 మార్క్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ మొత్తం అంతా కంప్లీట్గా రాయవలసి ఉంటుంది. లేదా చాలా సందర్భాల్లో డైరెక్ట్గా మీకు రైట్ అబౌట్ ఆస్ట్వాల్డ్-వాకర్ మెథడ్ ఆర్ గ్యాస్ సాచురేషన్ మెథడ్ అని అడుగుతారు. లేదా అలా కాకుండా హౌ టు డిటర్మైన్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. ఏదేమైనా క్వశ్చన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి అడిగినా లేదా డైరెక్ట్గా ఆస్ట్వాల్డ్-వాకర్ మెథడ్ ఆర్ గ్యాస్ సాచురేషన్ మెథడ్ అని చెప్పి అడిగినా కానీ మీరు మాత్రం ఈ ఎక్స్పెరిమెంట్ని రాయవలసి ఉంటుంది. ముందు ఒకసారి జస్ట్ చదువుతాను, చదివిన తర్వాత ఎక్స్పెరిమెంట్ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. చూడండి, ద apparatus consists of 2 sets of bulbs. ఓకే, apparatusలో మెయిన్గా ఏముంటాయంటండి, 2 sets of bulbs ఉంటాయి. అంటే బల్బులు, అదే రెండు వేరువేరు సెట్లుగా బల్బులు ఉంటాయి. 1 set of bulb is filled with the solution. ఫస్ట్ సెట్ ఆఫ్ బల్బులో ఏం చేస్తాం, సొల్యూషన్తో నింపుతాము. అండ్ సెకండ్ సెట్ ఆఫ్ బల్బ్స్ విత్ ప్యూర్ సాల్వెంట్. మరి రెండో సెట్ ఆఫ్ బల్బ్స్లో ఏం తీసుకుంటాం, ప్యూర్ సాల్వెంట్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనండి. దేర్ వెయిట్స్ ఆర్ డిటర్మైన్డ్ యాక్యురేట్లీ అండ్ దెన్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్సో విత్ కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. ఓకేనా, ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ బల్బ్స్ ఉన్నాయి. మొదటి సెట్లోనేమో సొల్యూషన్ తీసుకుంటాం, రెండో సెట్లోనేమో ప్యూర్ సాల్వెంట్ని తీసుకుంటాం. అలాగే ఈ రెండాటిని తీసుకెళ్ళేమో కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ ఒకటి ఉంటుంది, దానికి కనెక్ట్ చేస్తాం. ఈ మొత్తం అన్నిటి యొక్క వెయిట్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాము. ఒక్కసారి ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్లోకి వెళ్దాం. ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే 2 sets ఆఫ్ బల్బ్స్ ఉంటాయి అని చెప్పన్నాను. ఇదిగో ఇదొక సెట్ ఆఫ్ బల్బ్. ఈ సెట్ ఆఫ్ బల్బ్ ఏంటిది, సొల్యూషన్ సెట్ అనుకుందాం, లేదా సొల్యూషన్ సెట్ ఏ అనుకుందాం. రెండో చూడండి, ఇదేంటిది సెట్, ఇట్ ఈస్ ఎ ప్యూర్ సాల్వెంట్ సెట్, అంటే దీన్నేమో సెట్ బి అనుకుందాం. సో ఫస్ట్ సెట్ ఏ సెట్లో ఏం తీసుకుంటాం, సొల్యూషన్ తీసుకుంటాం. సెకండ్ సెట్లో ఏం తీసుకుంటాం అంటే ప్యూర్ సాల్వెంట్ని తీసుకుంటాం. మళ్ళీ ఈ 2 సెట్ని ఒకదాంతో ఒకటే కాకుండా మళ్ళీ రెండో సెట్ని కాల్షియం క్లోరైడ్ తీసుకున్నటువంటి యూట్యూబ్తో లింకప్ చేస్తాము. ఇది యూట్యూబ్. ఈ యూట్యూబ్లో ఏముంది అంటే కాల్షియం క్లోరైడ్ ఉంది. కాల్షియం క్లోరైడ్ యొక్క ఉపయోగం ఏంటంటే అది వేపర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. వాటర్ వేపర్ కానీ ఉన్నట్టయితే కంప్లీట్గా మొత్తం వాటర్ వేపర్ని అంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో వాటర్ వేపర్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఈ ట్యూబ్ ఏదైతే ఉందో దీన్నే మనం కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ను ఒకసారి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ తీసుకున్నప్పుడు ఇందులోకి ఏం పంపుతాము అంటే డ్రై ఎయిర్ని దీనిలోకి పాస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇదిగో డ్రై ఎయిర్. ఓకేనా, డ్రై ఎయిర్ పాస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సెట్ ఏలో ఏమున్నాయి, సొల్యూషన్ ఉంది. సొల్యూషన్కి సంబంధించినటువంటి వేపర్ ఉంటుంది. ఆ వేపర్ దాని యొక్క వేపర్ ప్రెషర్ ప్రపోర్షనేట్గా ఉంటుంది. ఈ డ్రై ఎయిర్ అనేది ఇందులోంచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ వేపర్ని పికప్ చేసుకుంటుంది, సొల్యూషన్ యొక్క వేపర్ని పికప్ చేసుకుంటుంది. ఆ సొల్యూషన్ యొక్క వేపర్ని పికప్ చేసుకుంటూ రెండో సెట్లోకి ప్రవేశిస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ సెట్. ఈ రెండో సెట్లోకి వెళ్ళినప్పుడు ఇందులో ఏముంటుంది అంటే ఇది సాల్వెంట్. ఈ సాల్వెంట్ కాబట్టి ఈ సాల్వెంట్ యొక్క ఉన్నటువంటి వేపర్ని కూడా పికప్ చేసుకుంటుంది.
ఎంత వేపర్ని పికప్ చేసుకుంటుంది అంటే ఆ రిమైనింగ్ ఎక్సెస్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ వేపర్ని పికప్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో ఉన్నటువంటి వేపర్ని కూడా పికప్ చేసుకుంటుంది. ఈ వేపర్ అంతా కూడా పికప్ చేసుకున్న తర్వాత ఇది దేనిలోకి ప్రవేశిస్తుంది? ఈ కాల్షియం క్లోరైడ్ ఉన్నటువంటి యూ ట్యూబ్ లోకి ప్రవేశిస్తుంది. కాల్షియం క్లోరైడ్ ఉన్నటువంటి ఈ యూ ట్యూబ్ లో ఏం జరుగుతుంది అంటే ఈ రెండాటిలో కూడా ఉన్నటువంటి వేపర్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వేపర్ యొక్క వెయిట్, ఇక్కడ ఉన్నటువంటి వేపర్ యొక్క వెయిట్, ఈ రెండాటిని కూడా ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఇందులో అబ్జార్బ్ చేసుకున్న తర్వాత దీని వెయిట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, దీని వెయిట్ డిక్రీజ్ అవుతుంది, దీని వెయిట్ డిక్రీజ్ అవుతుంది, దీని వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. అయితే ఇక్కడ చూడండి, లాస్ ఇన్ వెయిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు పి అనుకోండి. ఇది ఇక్కడ పి నాట్ పడింది, స్మాల్ మిస్టేక్, జస్ట్ దీన్ని పి అనుకోండి. పి ఈజ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. దాన్ని మనం వెయిట్ ఏమనుకుందాం? W1 అనుకుందాం. లాస్ ఇన్ వెయిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఇక్కడ ఏమవుతుంది మరి, ఇది PO మైనస్ P అవుతుంది. ఓకే, ఇది రివర్స్ లో పడిందండి, PO మైనస్ P అనుకోండి. ఇది దీన్నేమో W2 అనుకుందాం. ఓకే, సో ఈ మొత్తం వేపర్ ఇందులోకి వచ్చి డిపాజిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ గెయిన్ ఇన్ వెయిట్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ భారం ఎంత పెరుగుతుంది? గెయిన్ ఇన్ వెయిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు P0 అవుతుంది. ఇది P0 అనుకోండి. ఈ మొత్తం P ఉన్న చోటేమో P0 అని, P0 ఉన్న చోటేమో P అని చెప్పి అనుకోండి. ఇక్కడ అది W1 ప్లస్ W2కి సమానం అవుతుంది ఇక్కడ వాల్యూ. సో ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. సో ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ చూశారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళి అక్కడ డిస్కస్ చేసి మళ్ళీ ఇందులోకి వద్దాం. Determination of lowering of vapor pressure by Ostwald-Walker method or gas saturation method. సో ఆల్రెడీ మీరు డయాగ్రామ్ చూసారు కాబట్టి ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. The apparatus consists of two sets of bulbs. One set of bulb is filled with solution and second set of bulbs with pure solvent. మీకు అది ఆల్రెడీ అర్థమైంది. Their weights are determined accurately. ఓకే, వాటి యొక్క వెయిట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం ముందుగానే. అండ్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్సో విత్ కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. ఓకే, సో కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ కి ఎలా కనెక్ట్ చేస్తారు అనేది మీరు డయాగ్రామ్ లో చూశారు. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ గా ఏమొస్తుంది అనేది కూడా చూడండి. డ్రై ఎయిర్ ఈజ్ పాస్డ్ సక్సెసివ్లీ త్రూ ద సొల్యూషన్. సక్సెసివ్లీ అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, డ్రై ఎయిర్ ఈజ్ పాస్డ్ సక్సెసివ్లీ త్రూ ద సొల్యూషన్, ఆ తర్వాత సాల్వెంట్ అండ్ కాల్షియం క్లోరైడ్ ట్యూబ్. సో ముందుగా డ్రై ఎయిర్ ఎందులోకి వెళ్తుందని చూసారు మీరు డయాగ్రామ్ లో? సొల్యూషన్ లోకి వెళ్తుంది, తర్వాత ఏమో సాల్వెంట్ లోకి వెళ్తుంది, ఆ తర్వాత కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ లోకి వెళ్తుంది. వెన్ ద డ్రై ఎయిర్ passes through the solution bulbs, it picks up an amount of vapor which is proportional to the vapor pressure of the solution. సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ పీకి ప్రపోర్షనేట్ గా ఉన్నటువంటి వేపర్ ని ఏది పికప్ చేసుకుంటుంది? డ్రై ఎయిర్ పికప్ చేసుకుంటుంది. ఎప్పుడు? సొల్యూషన్ బల్బ్ ద్వారా వెళ్ళినప్పుడు. ఓకే, when this air is allowed to pass through the solvent bulbs, తర్వాత ఏం చేస్తాం? దాన్ని సాల్వెంట్ బల్బ్స్ లో కూడా ప్రవేశించేలాగా మనం చేస్తాము. It picks up further amount of vapor which is proportional to PO minus P. Okay, when this air is allowed to pass through the solvent bulbs, it picks up further amount of vapor which is proportional to PO minus P. ఆ విషయాన్ని అండర్లైన్ చేస్తూ మీరు స్టడీ చేయండి. ఓకే, ఫర్దర్ అమౌంట్ ఆఫ్ వేపర్ ని పిక్ చేస్తుంది అంటున్నాం. ఆ ఫర్దర్ అమౌంట్ ఆఫ్ వేపర్ అంటే ఎంత ఉంటుంది? ఆ ఎక్సెస్ సొల్యూషన్ కంటే ప్యూర్ సాల్వెంట్ కి కొంచెం వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో. ఆ ప్రపోర్షనేట్ గా ఉన్నటువంటి వాల్యూ వేపర్ ని పికప్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు అది ఆ వాల్యూ దేనికి సమానం అవుతుంది? PO మైనస్ కి P కి సమానం అవుతుంది. Then the air is allowed into calcium chloride tube where the moisture is absorbed. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం? ఫస్ట్ బల్బ్ సెట్ లోంచి సెకండ్ బల్బ్ సెట్ లోకి వెళ్ళింది డ్రై ఎయిర్,
తర్వాత సెకండ్ బల్బ్ సెట్ లోంచి దేంట్లోకి వెళ్ళింది, కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ లో ప్రవేశించింది. ఓకే, సో అలా కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ లోకి ప్రవేశించిన తర్వాత ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ ద టూ సెట్స్ ఆఫ్ బల్బ్స్ అండ్ ద కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ ఆర్ వెయిడ్ సెపరేట్లీ. మళ్ళీ వేయింగ్ చేస్తాం అన్నమాట. దేన్ని వేయింగ్ చేయాలి, సొల్యూషన్ బల్బ్ సెట్ ని వేయి చేయాలి, సాల్వెంట్ బల్బ్ సెట్ ని వేయి చేయాలి, అలాగే కాల్షియం క్లోరైడ్ బల్బ్ సెట్ ని వేయి చేయాలి. ఓకే, ఫస్ట్ దాంట్లో లాస్ ఇన్ వెయిట్ W1, సెకండ్ సెట్ లోనేమో లాస్ ఇన్ వెయిట్ W2 అనుకోండి. అప్పుడు ఈ థర్డ్ ఏదైతే ఉందో అంటే కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ యొక్క వెయిట్ ఇంక్రీజ్ ఎంత ఉంటుంది అంటే W1 ప్లస్ W2 ఉంటుంది. ఓకే, దాని నుంచి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని రాబడతాం. అంటే ఏ ఇన్ఫర్మేషన్ రాబడతాం, ఫైనల్ గా మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసే విధంగా ఈ ఎక్స్పెరిమెంట్ మనం యూజ్ చేసుకుంటాం. చూడండి ఒకసారి మళ్ళీ ఈ డయాగ్రామ్ అని చూడండి, ఏం చేస్తున్నాం, ఏమేమి తీసుకున్నాం ఇందులో మీరు రికలెక్ట్ చేయండి. ఫస్ట్ సొల్యూషన్ బల్బ్స్, రెండోది సాల్వెంట్ బల్బ్స్, మూడోది కాల్షియం క్లోరైడ్ యూ ట్యూబ్. ముందుగానే మొత్తం అన్నిటిని వేయి చేసి పెట్టుకుంటాం. అంటే వేయి చేసి పెట్టుకుంటాం అంటే ఎప్పుడు, ఇందులోకి సొల్యూషన్ వేసిన తర్వాత దీన్ని వేయి చేస్తాం, ఇందులోకి ఏమో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్న తర్వాత దీన్ని వేయి చేస్తాం, అలాగే ఇందులో కాల్షియం క్లోరైడ్ తో నింపిన తర్వాత దీన్ని మనం వేయి చేసి ఆ వెయిట్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, వీటిలోకి సాచురేషన్ జరిగిన తర్వాత అంతా కూడా సాచురేట్ అయి ఉండాలి. సాచురేషన్ జరిగిన తర్వాత ఏం చేయాలి, డ్రై ఎయిర్ని ఇందులోకి పంపించడం జరుగుతుంది. డ్రై ఎయిర్ని పంపిస్తే ఏం చేస్తుంది, సొల్యూషన్ మీద ఉన్నటువంటి వేపర్ని కలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత ఎందులోకి ప్రవేశిస్తుంది, ఇందులోకి ఈ బల్బ్ ఏంటిది, సాల్వెంట్ బల్బ్లోకి ప్రవేశిస్తుంది. సో ఇందులో PO మైనస్ P వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎడిషనల్ వేపర్ని కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకున్న తర్వాత రెండు కూడా యూట్యూబ్లోకి వస్తాయి. కాల్షియం క్లోరైడ్కి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏమని చెప్పాను, ఇట్ అబ్జార్బ్స్ వాటర్ వేపర్. సో వాటర్ వేపర్ని ఇది అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి ఏమవుతుంది, వెయిట్ విల్ ఇంక్రీజ్. దేని యొక్క వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ యొక్క వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండునేమో వెయిట్ డిక్రీజ్ అవుతాయి. సొల్యూషన్ సెట్ సాల్వెంట్ సెట్ యొక్క వెయిట్ ఏమో డిక్రీజ్ అవుతుంది, దీనిదేమో వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఆస్ట్వాల్ వాకర్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇంకా కంటిన్యూ ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ బల్బ్స్ దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది, పీకి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. వాట్ ఈస్ పీ, వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అలాగే లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బల్బ్స్, మరి లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బల్బ్స్ అంటే దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది, PO మైనస్ Pకి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. వాట్ ఈస్ PO మైనస్ P, PO minus P is lowering of vapor pressure. ఓకే, అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది ఎలాగ వస్తుంది, PO is vapor pressure of pure solvent and P is vapor pressure of solution. ఓకే, ఇప్పుడు ఈ రెండాటిని తర్వాత దేంట్లోకి వెళ్తుందని చెప్పన్నాను, యూట్యూబ్లోకి వెళ్తుంది. యూట్యూబ్లో ఏముంది, కాల్షియం క్లోరైడ్ ఉంది. కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుంది, ఉన్నటువంటి వాటర్ వేపర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ వాటర్ వేపర్ని కానీ అబ్జార్బ్ చేసుకుంటే గెయిన్ ఇన్ వెయిట్ ఇన్ కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది, చూడండి దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది అంటే ఇక W1 అనుకున్నాం దీన్ని, P అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కి ప్లస్ PO మైనస్ P అనేది ఏమవుద్ది, ఆ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ మైనస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్, ఆ డిఫరెన్స్. ఈ రెండాటిని మరి ఈ డిఫరెన్స్ ని Pని యాడ్ చేస్తే ఏమవుతుందని తెలుసు మీకు, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ వచ్చేస్తుంది అని చెప్పి తెలిసింది. సో మనం రౌల్ట్ లా ఫార్ములాను అప్లై చేయాలంటే ఏమేం కావాలి, ఇగో వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఉంది, అలాగే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఉంది. ఈ రెండు కానీ ఉంటే మనకి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ వచ్చేస్తుంది. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఫార్ములా ఏంటి, PO మైనస్ P బై PO. ఇది ఎలా వచ్చింది అనేది ఇక్కడ రాసాం. లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బల్బ్స్, సాల్వెంట్ బల్బ్ అంటే ఇది రెండోది, PO మైనస్ P.
gain in weight of calcium chloride tube. ఎంత అవుద్ది gain in weight of calcium chloride tube అంటే P naught అవుతుంది. Okay, so therefore loss in weight of solvent bulbs by gain in weight of calcium chloride tube will be equal to relative lowering of vapor pressure, that is lowering of vapor pressure by P naught అంటేనేమో vapor pressure of pure solvent. ఓకే, ఎక్స్పెరిమెంట్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. Thus, by knowing loss in weight of solvent bulb and gain in weight of calcium chloride tube, it is possible to calculate relative lowering of vapor pressure. సో ఈ రకంగా మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, సో అది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. అలాగే రెండోది కానీ తీసుకున్నట్టయితే కాలిగేటివ్ ప్రాపర్టీ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, డెల్టా టీబీతో రిప్రజెంట్ చేస్తాం దాన్ని. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనే దాన్ని ఒకసారి కొంచెంసేపు ఉన్నాక దాని గురించి మనం స్టడీ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ స్లైడ్స్ని చూపిస్తాను, దీన్ని మీరు ఈవేళ మనం ఏం చెప్పుకున్నాం అనే దాన్ని రీకాలెక్ట్ చేయండి. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడాం, రౌల్స్ లా గురించి మాట్లాడాం. రౌల్స్ లా ఈజ్ అప్లికేబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్ అనేది గుర్తుంచుకోమని చెప్పన్నాను. ఓకే, అలాగే డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్ ఫ్రమ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. దీంట్లో మనకి ఫైనల్గా వచ్చే ఫార్ములా ఏముంటుంది అనేది ఒకసారి మనసులో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఫైనల్గా దీని నుంచి మనకు వచ్చేది ఏంటి, ఎం అనే వాల్యూ వస్తుంది. ఎం ఈజ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ క్యాలిక్యులేట్ చేయాలంటే యూజ్ చేసేటటువంటి ఫార్ములా అది. ఓకే, knowing the experimental value of PO minus P by PO అంటే relative lowering of vapor pressure and the molecular weight of the solvent capital M, the molecular weight of the solute M can be calculated అని చెప్పాను. జస్ట్ ఒకసారి రివిజన్ చేస్తాను. డిటర్మినేషన్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై ఆస్ట్వాల్డ్ వాకర్ మెథడ్ ఆర్ గ్యాస్ సాచురేషన్ మెథడ్. స్లైడ్ ఒకసారి మీరు అందరూ కూడా చదువుకుంటూ రండి. ఒకవేళ అవకాశం ఉంటే మీరు నోట్స్ రూపంలో కూడా రాయండి. ఓకే, ఎప్పుడైనా మనం మళ్ళీ కాలేజ్ రీఓపెన్ అయిన తర్వాత మీరు ఏం రాశారు ఇవన్నీ కూడా చూపించమని చెప్పి అడగడం జరుగుతుంది. సో మీరు రాసినటువంటి నోట్స్లో ఇవన్నీ చూపిస్తే దాన్నే మేము అసైన్మెంట్గా భావిస్తాం. సో అసైన్మెంట్గా భావించి కరస్పాండింగ్గా ఇంటర్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్స్కి అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ డయాగ్రామ్ కూడా జస్ట్ మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకసారి చూడండి, సొల్యూషన్ సెట్, సాల్వెంట్ సెట్, అలాగే కాల్షియం క్లోరైడ్ ఉన్నటువంటి యూట్యూబ్, ఈ మొత్తం సెటప్ను మనం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ డయాగ్రామ్ చాలా సింపుల్గా ఉండేలా ఉన్నదాన్ని నేను ప్లాన్ చేశాను. చాలా ఈజీగా మీరు రాయొచ్చు, రీప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, దాని నుంచి క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఆ క్యాలిక్యులేషన్ కూడా మీరు ఈజీగా గుర్తుండే విధంగానే ఉంది. జస్ట్ ఫైనల్గా లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బల్బ్స్ బై గెయిన్ ఇన్ వెయిట్ ఆఫ్ కాల్షియం క్లోరైడ్ ట్యూబ్ ఈజ్ ఈక్వల్ టు PO మైనస్ P బై PO అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మీకు